ఏం బ్రో చూస్తానంట ఏం రాశాడు మాస్టర్ కొత్తగా? ఇది సత్రం కాదంట. కొంతమంది కట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది కట్టనోళ్ళు ఉంటారు. ఏంది నా ఇద్దరు చర్చ? బ్యానర్ చూసి మోడల్ ఆడంలే మాకు. మీరు ఫీజు కట్టినా కదా బా, మీకెందుకు అంత బాధ? కరెక్టే అనుకో, తప్పేం లేదులే. ఏంటి అందరూ ఏం బ్యానర్ కాడ ఇడా ఏమది? ఏం లేదు అసలు బ్యానర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా మంది వచ్చారు పోతా 6 నెలల తరబడి ఫీజు అడుగుతున్నా కానీ ఇకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా జిమ్ లో. సార్ ఇట్రండి చూడు బి, వారానికి 2 సార్లు సీట్లు కుట్టించానా చూడు. కేబుల్ మొన్ననే మార్చిన, ప్లేట్ లేకుండా తెంపుతున్నారు. 25 కేజీల ప్లేటు ఇరగొట్టి ఆడ పడేసినారు. చూడు ప్లేట్లన్నీ ఎట్టంటే అటు కుప్పలు వేసిపోతారు. ఎన్ని సర్దుకోవాలా? ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఇన్ని సామాన్లు తీసుకొని బాడీలు కట్టుకుంటా మెయింటెనెన్స్ చేసుకుంటా నెల వచ్చేసరికి అడుగుతానే కానీ ఒక పక్క పట్టించుకోకుండా నన్ను కాదులేని చెప్పి నెలలు ఉన్నారు. ఇంకా నేను సత్రమణకంగా ఏమనాలా? ఇట్రా సమాజ సేవ చేస్తున్నాం మనం. ఏమన్నా నీకు అంత బాధ లేచి నువ్వే జిమ్ము పెట్టాలి తమ్ముడు. నువ్వే జిమ్ము పెట్టి అందరికి ఫ్రీగా నడుపు, అప్పుడు మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది పెట్టుబడి పెట్టిన తర్వాత ఏంది ఏం కథ. జిమ్ముల్లో మేమేం దోచుకోవడానికి అడగడం లేదు. మేము పెట్టే పెట్టుబడిని, మా కష్టాన్ని, మాకు కేవలం నెలకు 600, రోజుకి 20 రూపాయలు. కోచ్లు అందరూ కూడా చేసేది ఒకటే, అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మాత్రమే కష్టపడుతున్నారు. 600 రూపాయలు నెలకు తీసుకుంటా ఉండేది కేవలము ఒక పూట టీ తాగలేదని మీరు అనుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో పెడుతూ మేము తీసుకుంటాం తప్ప ఎవరిని మేము దోచుకోలేదు. ఎవరిని బాధ పెట్టడానికో ఎవరినో పాయింట్అవుట్ చేయడానికో నేను ఈ మాటలు మాట్లాడలేదు. ఇంకొకరిని ఎవరిని మాట్లాడకూడదని చెప్పడానికి ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.